నమస్తే సార్. నమస్తే. సార్ మిల్లెట్స్ అనగానే ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ తినాలి అంటున్నారు. అవును. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? Even ఎవరు మీకు ఎక్కువగా? బిస్కెట్స్ కూడా మిల్లెట్స్ ఎస్ వస్తున్నాయి. ఎస్ ఎస్ మిల్లెట్స్ బిస్కెట్స్ అని అండ్ లేకపోతే మీకు జావా. సెపరేట్ స్టోర్స్ కూడా ఉన్నాయి, మిల్లెట్ స్టోర్స్ అని చెప్పి. అవునవును. సో అంటే దీన్ని ఎవరు తీసుకోవాలి ఎక్కువగా? ఎందుకు ఉపయోగపడతాయి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ సివిలైజేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనిషి మిల్లెట్సే వాడేవారు అనమాట. ఓకే. కాలక్రమేణా ఈ వరి క్రాపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ వరిని ప్రమోట్ చేయడానికి మిల్లెట్స్ సైడ్ స్క్రీన్ అయిపోయాయి. ఓకే. అంటే హీరో సైడ్ హీరో అంటాం కదా, అలా హీరో వెళ్ళి సైడ్ హీరోకి వెళ్ళిపోయారు, ఓకే. సైడ్ హీరో అయిపోయాడు అనమాట. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మనం యాక్చువల్గా మిల్లెట్స్ కనుక తింటే చాలా చాలా మంచిది, రైట్? అంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి, చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి, ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుంది చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరికెలు ఉంటాయి, అవి కొంచెం రైస్కి చాలా క్లోజ్గా ఉంటాయి. అంటే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మనం డెకేడ్స్ నుంచి తింటూ వచ్చాం కదా, ఓవర్ నైట్ మళ్ళీ మనం షిఫ్ట్ చేయాలంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయదు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, టంగ్ యాక్సెప్ట్ చేయదు, ఇవన్నీ గొడవలు ఉంటాయి అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ వెరీ ఐడియల్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగుల విషయానికి వచ్చారనుకోండి, రైట్? రాగుల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు మామూలుగా రైస్తో కంపేర్ చేస్తే డైజెషన్ అనేది 6 times డిలే అవుతుంది. 6 times డిలే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నా క్లయింట్స్కి నేను లిటరల్గా ట్రై చేశాను అనమాట. ఒడికెన్సే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను రాగులు ట్రై చేశాను. అండ్ దీంట్లో మంచి ఐరన్ రిచ్ ఉంటుంది, రైట్? చాలా చాలా ఐరన్ రిచ్ ఉంటుంది. ఇది డిలే అవ్వడం వల్ల అంటే నేను నా క్లయింట్స్కి ఏదో ఫామ్లో, అంటే అది రాగి జావా కానీ, రైట్, లేదా రాగి పిండితో చపాతీ చేయడం కానీ, దాన్ని కొంచెం గ్రాన్యువల్గా చేసి కోర్స్గా చేసి దాంట్లో ఉప్మా చేయడం కానీ, రైట్? సో ఇలాంటి ఏదో ఒక ఫార్మేట్లో అది పొట్టులోకి పంపించినప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చాలా డ్రాప్ అయ్యాయి. చాలా అంటే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తినారనుకోండి, 2 times రైస్ తినే ప్లేస్లో రైట్ ఈ మిల్లెట్స్లో ఏ మిల్లెట్ తీసుకున్నా కూడా 1 time తింటే సరిపోతుంది అనమాట. అంటే లాంగ్ స్టాండింగ్ వస్తుంది, అందుకే చెప్పండి డిలే అవుతుంది కాబట్టి క్రేవింగ్స్ తగ్గుతాయి అనమాట, రైట్? అండ్ వాట్ యూ కెన్ సే దీంట్లో ఉండే షుగర్ ఫార్మేట్ ఏదైతే ఉందో వెన్ కంపేరింగ్ విత్ అదర్ కార్బ్స్తో కంపేర్ చేస్తే చాలా మంచి షుగర్ కాంపోనెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆ షుగర్ బ్లడ్ షుగర్ని స్పైక్ చేసే షుగర్ కాంపోనెంట్ కాకుండా డిలే చేసే కాంపోనెంట్స్ ఉంటాయి, కెమికల్ కాంపోనెంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అనమాట. సో ఇవి చేస్తూ ఈ మిల్లెట్స్ చేస్తూ, రైట్, కొంచెం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చూసుకోవాలంటాయి ఏదో ఒక ఫార్మేట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో అయితే కనుక మీరు ఓన్లీ రాగి అంటే అందరికీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మెటాలిక్ టేస్ట్ వస్తుంది, మీ టంగ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి జొన్న పిండి రాగి పిండి కలిపి అంబలి చేసుకొని దాంట్లో టేస్ట్కి కొంచెం కర్డ్ వేసుకొని, లేదా ఇంకా మీకు అవకాశం ఉంటే మామిడిపిల్ల రసం కూడా వేసుకోవచ్చు. చాలా మంచి కాంబినేషన్ అనమాట, చాలా చాలా మంచి కాంబినేషన్. ఇది వేసుకొని, రైట్, అంటే మళ్ళీ పక్కన మీకు సైడ్ కానీ కావాలంటే సైడ్ డిష్ లాగా పెట్టుకొని ఇది తినేస్తే మీరు ఒక మంచి 1/2 liter తాగారనుకోండి, 2 o'clock వరకు హ్యాపీగా తినేసేయచ్చు. అంటే యూ కెన్ వెయిట్ అప్ టు టిల్ 2 o'clock అనమాట, లంచ్ 2 o'clock చేసేంతవరకు. సో నేను అందరికీ ఎక్స్పెరిమెంట్ చేశాను నా క్లయింట్స్కి, కాబట్టి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు వ్యూవర్స్. మీరు ఒక 1 month తిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్రెడీ డయాబెటిక్ కనుక ఉంటే ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే, లేదా రేపు స్టార్ట్ చేసుకుంటే ఇవాళ మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని రేపు నుంచి స్టార్ట్ చేయండి. 30 days రెగ్యులర్గా తీసుకోండి. ఏదో ఒక ఫార్మేట్లో మీరు ఉప్మా తీసుకుంటారా, చపాతీ తీసుకుంటారా, జావా తీసుకుంటారా, ఏమన్నా చేయండి. లేదా డైరెక్ట్ రాగుల్ని కూడా రైస్ లాగా వండేసుకోవచ్చు. డైరెక్ట్గా కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట. నానబెట్టేసి వండేసుకొని దానికి మామూలుగా కర్రీ పప్పు కలిపేసుకొని తినేసేయచ్చు అనమాట. లేదా కిచిడి చేసుకోవచ్చు, వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి వేసేసుకొని. సో అలా ఒక 30 days రెగ్యులర్గా క్రమం తప్పకుండా తినండి. దెన్ నెక్స్ట్ అగైన్ యూ గో ఫర్ యువర్ షుగర్ టెస్ట్. డెఫినెట్గా షుగర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ మీన్ టు సే డయాబెటీస్ తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.